హలో హాయ్ వెల్కమ్ టు సౌజీశ్రీ ఛానల్. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. మేమైతే తిరుపతి వచ్చేసాము. తిరుపతి కొండ ఎక్కడం మా బాబుతో సెకండ్ టైం అండి. మేమైతే తిరుపతి కొండ ఎక్కడానికైతే స్టార్ట్ అయిపోయాము. అలిపిరి మెట్ల దగ్గర మా బాబుతో అలా కొబ్బరికాయ కొట్టించేసి స్టార్ట్ చేసేసాము. మా బాబు అలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. మా బాబు ఎలా ఎక్కుతాడో అనుకున్నాం, కానీ చాలా స్పీడ్గా ఎక్కేస్తున్నాడు. మేము అలా తిరుపతి కొండ దండం పెట్టేసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ కృష్ణుని టెంపుల్ దగ్గర అలా గోప్రదక్షిణ చేసేసుకొని ప్రసాదం తీసుకొని 9:30కి అట్లా స్టార్ట్ అయ్యామండి. మేము ప్రసాదం అట్లా తినేసి కాసేపు కూర్చొని మళ్ళీ కొండ ఎక్కడం అనేది స్టార్ట్ చేసేసామండి. మా బాబు మా ఆయన అలా స్పీడ్గా వెళ్తుంటే నేను వీడియో తీస్తూ వెళ్తున్నాను మెల్లిగా. అలా మెట్లు ఎక్కడం, అక్కడి నుంచి అన్ని దశావతారాలు వచ్చేస్తాయి కదండి. అలా ఒక్కొక్క అవతారాన్ని దర్శనం చేసుకుంటూ మొక్కుకుంటూ అలా వెళ్తున్నాము. మా బాబు ఏంటి అని అడిగితే అలా చెప్పుకుంటూ వెళ్తున్నాము. మెట్లు ఎక్కడం అనేది మా బాబు 3 ఇయర్స్ వచ్చినప్పుడు మా ఫస్ట్ టైం ఎక్కాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎక్కుతున్నాడు. గణపతిని దర్శనం చేసుకుని అక్కడ షాప్ కనిపించేసరికి చాక్లెట్స్ అలా తీసుకొని తినుకుంటూ వెళ్తున్నాడు. అలా వచ్చేసామండి. మా బాబుకి ఆయాసం వచ్చేస్తుంది. కూర్చుంటాను అని అల్లరి చేస్తున్నాడు. లేదు ఇంకా సమయం పడుతుందని చెప్పేసి అలా స్పీడ్గా ఎక్కిపించేసాము. అలా ఆయాసం 700 మెట్లు రీచ్ అయ్యామండి. అలా దశావతారాల్లో కూర్మావతారాన్ని దర్శనం చేసేసుకొని మొక్కేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేసాము ఎక్కడం అనేది. 900 మెట్లు రీచ్ అయ్యాము. మళ్ళీ కాసేపు కూర్చొని అలా మళ్ళీ మా ప్రయాణం అనేది స్టార్ట్ చేసాము. మళ్ళీ 1200 మెట్లు రీచ్ అయ్యాము. అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని మళ్ళీ మెట్లు ఎక్కడ నేను మా బాబుతో నడుస్తూ ఉంటే మా ఆయన వీడియో క్యాప్చర్ చేశారు. అసలు తిరుమల మెట్లు ఎక్కడం అనేది చాలా సంతోషం అండి. నేను మా ఆయనతో ఎక్కుతుంటే మా బాబు వీడియో క్యాప్చర్ చేశారు. తిరుపతి మెట్లు ఇక్కడ అక్కడ 1700 వరకు రీచ్ చేసి 1700 మెట్లు రీచాము. అక్కడ పైన ఎక్కుతూ ఉన్నప్పుడు చాలా జింకలు, మేమైతే కొండెంగలు అంటామండి, అవి కానీ కోతులు కానీ చాలా కనిపిస్తాయి. అక్కడ దేవుళ్ళని దర్శనం చేసుకుంటూ అక్కడ దాహం వేస్తూ కాసిని వాటర్ తాగేసి 1900 మెట్లు రీచ్ అయ్యామండి. అక్కడ చాలాసేపు కూర్చుంటా అని చెప్పి మా బాబు అల్లరి చేస్తున్నాడు. అక్కడికి రాజవోలు మండపం దగ్గరికి వచ్చేసామండి. చాలా ఆయాసం వచ్చేస్తుంది. అక్కడ స్వీట్ కార్న్ అట్లా కొనుక్కొని అలా తినేస్తూ ఆకలేస్తుందో అని చెప్పేసి మా బాబు అని అడిగితే ఇంకా అలా స్వీట్ కార్న్ కొనుక్కొని తినేసి అక్కడ హనుమంతుని గుడిలో దర్శనం చేసేసుకొని ఇక్కడ కొండ ఎక్కే దారిలో మిర్చి దొరుకుతుందండి, చాలా బాగుంటుంది. అలా మేము ఎవ్రీ టైం కంపల్సరీ మిర్చి అనేది తింటామండి. అలా మిర్చి తినేసి అలా మిర్చి కానీ ఇడ్లీ కానీ టిఫిన్స్ అనేవి చాలా బాగుంటాయండి. దానితో పాటు రెడ్ చట్నీ ఇస్తాడు, కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలా తినేసి మళ్ళీ కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసామండి. గోవిందనామాలు దారి పొడవునా ఉంటాయి కదండి స్తంభాలకి. దశావతార కృష్ణుని దర్శనం చేసేసుకొని అక్కడ హనుమంతుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ మళ్ళీ కొబ్బరికాయతల కొట్టేసి అక్కడ కొబ్బరి జొన్ను దొరుకుతుంది, అది బాగుందండి. మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ జింకలు అలా కనిపించాయి. జింకలు భలే అనిపిస్తాయండి అక్కడ కొండ ఎక్కుతుండగా. పచ్చని చెట్లు, జంతువులు భలే ఉంటుంది. అక్కడ నుండి మొకాల పర్వతం వరకు రీచ్ అయ్యామండి. మొకాల పర్వతం, అమ్మో మొకాల పర్వతమా అని అనేసాడు మా బాబు. అప్పుడు 3 ఇయర్స్ అప్పుడు అలాగే ఎక్కాడు, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాడు. మొకాల పర్వతం చాలా ఈజీగానే ఎక్కేశాడు. ఎలా ఎక్కుతాడా అని చెప్పేసి భయపడ్డాము, కానీ మొకాల పర్వతం కూడా చాలా ఈజీగానే ఎక్కేశాడు. అలా 3000 స్టెప్స్ రీచ్ అయ్యామండి. రీచ్ అయ్యేసి అక్కడ కాసేపు కూర్చొని ఇంకా మళ్ళీ మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసేసాము. చివరగా కల్కి అవతారాన్ని దర్శనం చేసి వరాహ అవతారము, కల్కి అన్ని అవతారాలన్నీ దర్శనం చేసేసుకున్నామండి. అన్ని దశావతారాలను దర్శనం చేసేసుకొని అన్ని మొక్కుతూ వచ్చి లాస్ట్ చివరగా కల్కి అవతారం వస్తుందండి. అలా మెట్లెక్కుతూ అలా మా ప్రయాణం అయితే ఎండ్ అయ్యిందండి. మా బాబుతో చాలా బాగా అనిపించిందండి. ఎవ్రీ టైం మేము ఇద్దరమే ఎక్కుతాము, కానీ ఈసారి మా బాబుతో రావడం చాలా సంతోషంగా అనిపించింది. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించిందండి.